पवित्र पवित्र वा सर्वावस्थांगतोऽपि वा यस्मादेति पुण्डरीकाक्षं सबाह्याभ्यन्तरं पुनातु पुण्डरीकाक्ष पुनातु पुण्डरीकाक्ष पुनातु पराधे श्री श्वेत वराहकल्पे वैवस्वत मन्वन्तरे कलि प्रथमचरणे साधना प्रदेशे अवधूत संप्रदाय साधना कुटीर प्रांगणे दत्त जयंती शुभतिथौ पृथ्वी अग्नि वायु सूर्य प्रजापति सोम धन्वंतरी विश्वे देव सर्वगुरु प्रीत्यर्थम लोक कल्याणार्थम आत्म उद्धरणार्थम संकल्प सहित कृतज्ञतापूर्वक देव यज्ञ रूप वेदोक्त होमं करिष्ये स्वाहा इदं गायत्री इदं नमः मूर्सारि ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः ఇక ఈసారి మృత్యుంజయ మహామంత్రం మనం మృత్యుంజయుడు అనుకునే దానికి మనం ఏమనుకుంటున్నాము చావు నుంచి దూరంగా వెళ్ళాలి అసలు మనకి చావు ఎక్కడుంది అసలు పుట్టిన దానికి మరణం ఉంది ఇది పుట్టింది ప్రతిదీ మరణించక తప్పదు కానీ మనము దీనికి అతీతులమైనటువంటి వాళ్ళమని తెలుసుకుంటూ మనకి ఎప్పుడూ కూడా ఇది లేదు అని చెప్పుకోవడానికి చేస్తాం తప్ప అది వస్తే మనకి ఆనందంగా వెళ్ళాలండి ఆ మార్గంలో మన జీవితంలో మనకి చాలా ఇష్టమైన సంఘటనలని ఎలాగ గుర్తు చేసుకుంటూ ఆనందంగా జీవిస్తామో మనం ఈ శరీరాన్ని వదిలేటప్పుడు కూడా అంత ఆనందాన్ని అనుభవించగలం సర్వ సాధనల యొక్క మూలతత్వం ఉంది దాన్ని మనం స్వీకరించగలగాలి సర్వస్వీకార భావం ఆ సర్వస్వీకార భావం మనకి ఎప్పుడైతే ఉందో మనకి ఇదే ఉంది నరనారాయణుల ద్వారా భగవద్గీత ద్వారా మనకి భగవాన్ వ్యాస మహర్షి ఇది ఎందుకు చెప్పాడు
అంతకు పూర్వం ఏంటంటే విజయమో వీరస్వర్గమో అనుకునేవారు. యుద్ధం యొక్క పరిణామం వ్యాస మహర్షికి తెలుసు, నరనారాయణ ఇద్దరికీ తెలుసు. అర్జునుడు అందుకే చెప్తాడు, యుద్ధం వద్దని చెప్పింది వాళ్ళని చూసి మోహం వల్ల కాదు, లోకాచారాలు పతనం అయిపోతాయి. లోకాచారాలు ఎప్పుడైతే పతనం అయిపోతాయో వర్ణశంకరం అయిపోతుంది, మొత్తం సనాతన ధర్మానికి దెబ్బ వస్తుందని. అందుకోసం నరుడు వద్దన్నాడు. నారాయణుడు ప్రయత్నం చేశాడు, కానీ ఏం చేయలేకపోయాడు. ఎందుకంటే సృష్టిని నడిపేది నియతి. నియతిని అవతార పురుషులు కూడా అధిగమించలేరు, దానికి తల ఒగ్గవలసిందే. అందుకోసమే మనం ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుంది, ఈ భ్రమంలో పడద్దు మీరు. మనం మన ధర్మాన్ని పాటించుకుంటూ వెళ్ళడమే, పరమాత్మ ఏమిస్తాడో దాన్ని స్వీకరించడమే, అంతే. మన యొక్క డ్యూటీ అయిపోయింది అనే ఇది అన్నమాట. దానికోసం అని చెప్పేసి మనం చేస్తాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా. ఇదం మహామృత్యుంజయం నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా. ఇదం మహామృత్యుంజయాయ ఇదం నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఇదం దత్తాత్రేయాయ ఇదం నమః. ఓం దత్తాత్రేయ పరబ్రహ్మణే స్వాహా. ఇదం దత్తాత్రేయాయ ఇదం నమః. ఇప్పుడు మనం అగ్ని ఉచ్చారణ దోషం. వాయు, సోమ. సోమ అనేది జీవతత్వానికి మూల తత్వం అండి. మనం చంద్రుడిని ఉపాసిస్తాము, సూర్యచంద్రులుగా రెండు కళ్ళని భావన చేస్తాము. దాని అర్థం ఏంటంటే సూర్యుని నుంచే మనం జీవశక్తిని పొందుతున్నాం. మనం ఉండేటటువంటి దీన్ని సౌరమండలం అని భావన చేసుకుంటాం. మనం ప్రతిదానికి మనం విశ్వం అనే మాట వాడేస్తున్నా, మనం ఉన్నది ఈ భూమి సూర్యుని ఆధీనంలో ఉంది. అందుచేత దీన్ని సౌరమండలం అంటాం. ఎందుకంటే ఇక్కడ ఒకే సూర్యుడు ఉంటాడు, విశ్వంలో అనేక సూర్యులు ఉంటారు. ఈ భూమితో సహా ఈ సూర్యుని చుట్టూ ఉన్న ప్రతి గ్రహంలో జీవి కూడా సూర్యుని నుండే జీవశక్తిని పొందుతూ ఉంటారు. అందుచేత సూర్యునికి మనం కృతజ్ఞత చూపించాలి. ఇక్కడ మేము చేసేది ఏది కూడా కోరికలతో చేయమండి. మనం ఏంటంటే సూర్యుని నుంచి జీవశక్తి పొందుతున్నాం, ఆయన లేకపోతే అసలు లేదు. మనం తినే ఆహారంలో కూడా సూర్యుని కిరణాలు పడకపోతే దానికి విలువే లేదు. అంతేకాకుండా వాయువు, ఇక్కడ సహజ వాయువు ఉంటుంది. మొక్కల నుంచి వస్తున్నాయి భూమికి, మొక్కలకి, ఈ మొత్తం అంతటికి కూడా వీటికి ఇది చేస్తూ, అంటే సోమతత్వం వచ్చిన తర్వాతే జీవోత్పత్తి ప్రారంభమైందండి. సృష్టి ఆచార్థ రామాయణం మనం రీసెర్చ్లోకి వెళ్ళిన తర్వాత ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. 10 లక్షల సంవత్సరాల మానవ అవశేషాలు దొరికినాయి. అదే శాస్త్రజ్ఞుల ద్వారా. శాస్త్రజ్ఞులు తక్కువగా చూడద్దండి, వాళ్ళు ఆధునిక ఋషులు. కానీ మన ఋషులు చెప్పిన దాన్ని కనుక్కోవడానికి వాళ్ళకి ఇంకా కొంత మాత్రం లేసు మాత్రమే కనుక్కున్నారు. వండిన ఆహారం తిన్న తర్వాత మాత్రమే అందులోనూ అభివృద్ధి అనేటటువంటి పెరగడం వచ్చింది. ఇప్పుడు దీనికి ఏంటంటే ఏం చేస్తామంటే, మన చైతన్యం ఏదైతే ఉందో, మనలో ఏ చైతన్యం అయితే ఉందో అది ఊర్ధముఖంగా ప్రయాణం చేసినప్పుడు వాటికి ఈ 3 ఆహుతులు ఇక్కడ సమర్పిస్తున్నామండి. మొదట దానికి ఏంటంటే, మనలో చైతన్యము ఊర్ధముఖంగా ప్రయాణం చేయాలంటే మనం ఎడా పెంగళకు విశ్రాంతినిచ్చి మధ్యన ఉన్నట్టు సుషుమ్నను జాగృతం చేయాలి.
సుషుమ్న కొత్తగా లేదండి, అక్కడ ఒకటే పనిచేస్తూ ఉంటుంది. ఉదాహరణకి మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్తున్నాం. బ్రహ్మ సృష్టి జరిగేటప్పుడు బ్రహ్మగా ఉంటాడు, ఒకే తత్వం, ఒకే శక్తి. అది స్థితిగా ఉన్నప్పుడు, అది వ్యాప్తి చెందేటప్పుడు విష్ణువుగా ఉంటాడు. విష్ణువు యొక్క తత్వం యొక్క ఇదేంటి, వ్యాపక స్థితి అయింది. అదే ఇది శివుడు ఇదేంటంటే అది లయం అయ్యి, లయం అవడమే కాదు, శివుడిని లయం చేసేవాడని చెప్తున్నారు. అది చాలా తప్పు. లయం చేయడమే కాదు, దాని రూపం మళ్ళీ కొత్తగా ఇది రాదండి, ఉన్నదాన్నే రూపాంతరం చెందుతుంది. దాన్ని లయమైన దాన్ని మళ్ళీ పునరుత్పత్తికి కావలసినటువంటి మార్పు చేయగల శక్తి ఒక్క ఆయనకే ఉంది. ఇది లోపలికి వెళితే అండి, వేదాల్లోకి వెళ్ళినప్పుడు వెళితే మనకి చాలా రహస్యాలు తెలుస్తాయి. అలాగ ఆ రకంగా వస్తుంది. ఈ చైతన్యాన్ని బయటికి తీసుకెళ్ళినప్పుడు ఈ సహస్రానికి 12 అంగుళాల పైన అంతర్యామి సర్వాంతర్యామిల సంయోగ కేంద్రం ఉంటుంది. దీనికి సహాయపడే వాళ్ళు ఎవరంటే అంటే ప్రపంచం అంతా వ్యాపించిన సద్గురువుల యొక్క తత్వం ఏదైతే ఉందో అదే సర్వాంతర్యామిత్వం. ఈ రెండు కలిసినప్పుడు మనము ఎక్కడ నుంచి ఉత్పత్తి చెందాము. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం, దత్తోహం గురించి వివరం చెప్పుకున్నాం. ఆ మూలతత్వంలోకి వెళ్ళడం కోసం అది పనిచేస్తుంది. అలాగా ఈ ముందస్తుగా ఓం ద్రాం గురుమార్గ ప్రవక్తక దత్తాత్రేయ పరబ్రహ్మనే నమః అంటూ ఆహుతి సమర్పిస్తాం. అక్కడ దాన్ని చేరుకోవడం కోసం మనకు సహాయపడినటువంటి ఓం సం సద్గురు సచ్చిదానంద సర్వాంతర్యామినే నమః. సచ్చిదానంద అంటే ఎవరు? సత్ చిత్ ఆనంద స్వరూపం. మనం ఆధ్యాత్మిక మార్గంలోకి ఎందుకు వచ్చాము? సత్ చిత్ ఆనంద స్వరూపం ఏదైతే ఉందో దాన్ని అనుభూతి చెందడం కోసం. దాన్ని అనుభూతి చెందాలంటే సద్గురువుల యొక్క మార్గదర్శకత్వం తప్పనిసరి. దాన్ని చేరాలంటే మనలో ఉన్న చైత్యం ఊర్ధముఖంగా ప్రయాణించి సహస్రారమే కాకుండా పైకి 12 అడుగులు ప్రయాణం చేయవలసి ఉంటుంది. అది చేసిన వాళ్ళు మాత్రమే దాన్ని అందుకోగలుగుతారు. అందుకని ఈ మూడిటికి సర్వాంతర్యామినే నమః. ఓం అం ఆత్మగురు దత్తపాదానంద అంతర్యామినే నమః. ఇక ఈ హోమాగ్ని మన సృష్టిలో పంచభూతాలు సృష్టిలో తత్వంగా చెప్తారు. ఆ అగ్ని ఈ అగ్ని కాదు. ఆ సృష్టికి మూలమైనటువంటి పంచభూతాల్లో అగ్ని ఈ అగ్ని కాదు, అది వేరే అగ్ని. దాన్ని ఇది చేసుకుంటూ దాన్ని పొందాలంటే ఈ ఉష్ణాన్ని తగ్గించి దాన్ని పైకి తీసుకోవాల్సింది. కాబట్టి 4 తత్వాలు. అది ఆ ధర్మాన్ని మనం ఏ సనాతన ధర్మం అయితే ఉందో ఆ సనాతనాన్ని మన సనాతన ఋషులు చెప్పిన మార్గాన్ని ఒక్కొక్కడుగు విరుస్తూ వెళుతూ ఉంటే అదే మనం రక్షిస్తూ ముందుకు నడిపించుకుంటూ వెళుతుంది. అదే నడిపిస్తుంది తప్ప మన వల్ల ఏది జరగదు. ఆ విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మనం అహంకారం అనేది చాలా చెడ్డది, మహామాయది. నేను ఏదో చేసేస్తున్నానని భ్రమలో పడ్డాము. ఓం భువః స్వాహ ఇదం వాయవే ఇదం నమః. ఓం సువః స్వాహ ఇదం సూర్యాయ ఇదం నమః. ఈ మూడిటి ద్వారానే మనం అంతా కూడా ఇది చేస్తున్నాం. అసలు ఆధునిక మనం చూడండి, మన ఆలోచనలు ఒక్కొక్క క్షణంలో సడన్గా మారిపోతుంది. మనకు కూడా తెలియదు. మనం దాన్ని తప్పించాలన్నా తప్పించలేం. అగ్నయే స్వాహ ఇదమగ్నయే ఇదం నమః. ఓం ప్రజాపతయే స్వాహ
इदं प्रजापतये इदं नमः ॐ सोमाय स्वाहा इदं सोमाय इदं नमः ॐ धन्वन्तरये स्वाहा इदं धन्वन्तरये इदं नमः ॐ विश्वेभ्यो देवेभ्यः स्वाहा इदं विश्वेभ्यो देवेभ्यः स्वाहा అందరికీ ఉండమ్మా చేసి కలపండి తెచ్చుకోండి స్వామి రెండు చేతులకి రాసుకున్న తర్వాత అగ్నికి చూపించాలి. చేతిని వేడి చేసిన తర్వాత 3 మంత్రాలు చెప్తాం. ఒక్కొక్కసారి గట్టిగా ఆఘ్రానించడం. ఓం ఆయుర్మే దేహి ఓం వచ్చో మే దేహి ఓం మేధా మే దేహి పాహి పాహి రక్షమామంత్రి నమస్కారం చేసుకోండి. పాహి పాహి ఈసారి క్షమా ప్రార్థనమ్మ అందరూ చెప్పాలి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం పరం బ్రహ్మ క్షమ్యతాం తదస్తు మే అని చెప్పి మనస్ఫూర్తిగా మన తప్పుల్ని అన్ని క్షమించమని కోరుకుని ప్రార్థన చేసుకోండి. అందరూ అలాగే నిలబడి కొంచెం నెయ్యి వేయమ్మా. పట్టుకున్నాను. శాంతి అంతరిక్షగ్వం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వగ్వం శాంతి శాంతిరేవ శాంతి శ్యామా శాంతి వరేధి ఓం శాంతి శాంతి
శాంతి శాంతి శాంతి సర్వారిష్ట సర్వారిష్ట సుశాంతిర్భవతు సుశాంతిర్భవతు. ఇక్కడే ఉంది. జంత దేవాః మంత్ర పుష్పాంజలి సమర్పయామి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. జంతదేవాః మంత్ర పుష్పాంజలి సమర్పయామి. హరి ఓం తత్సత్. సర్వం సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అందరూ వచ్చామా, హారతి తీసుకుని నమస్కారం చేసుకుని